అందరికీ తెలిసిపోతే తన ప్రాణాలకి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. యువరానికి పట్టాభిషేకం కంటే తను బ్రతికి ఉండడమే ముఖ్యం. అందుకే అమ్మాయిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతున్నాను. దయచేసి ఇంకెప్పుడు మమ్మల్ని బ్రతకండి. భయపడి వెళ్ళిపోయాం. మళ్ళీ కథ మొదటికే వచ్చింది. యువరాణితో వెళ్తామనుకున్నాం. వెళ్ళాను నేను. లేదు బాబు, ఖచ్చితంగా వీళ్ళని వెతికి పట్టుకోవాల్సిందే. కావేరమ్మకి ఏం కాదు అనే ధైర్యాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళని మనం సేఫ్గా చూసుకుందాం. రాజావారు రాణివారి మనవరాలు మనకి దొరకాల్సిందే. కానీ రోజమ్మకి యువరాణిగా పట్టాభిషేకం జరగకూడదు. సరే చా, ఎలా వెతికితే దొరుకుతుందో ఆలోచిద్దాం. నువ్వేం తీరా పడిపోకు. విజయదశమికి ఇంకా చాలా టైం ఉంది. ఈ లోపల ఎక్కడున్నా ఎలాగోలా పట్టుకుందాం. అయితే ఇప్పుడు చామంతి ఆరోగ్యానికి ఏం ఇబ్బంది లేదు కదా బాబు గారు? లేదు చంద్రిక, డాక్టర్ గారు ఈ రోజు డిశ్చార్జ్ చేస్తామని కూడా చెప్పారు. మరి ఇంకా ఇంటికి రాలేదేంటి బాబు గారు? ఒకసారి ఫోన్ చేయలేకపోయారా? చామంతి, ఇక్కడే ఆగమ్మా, దిష్టి తీయాలి. అత్త, ఎందుకత్త ఈ దిష్టంతో ఏమొద్దు. మరేదానికి చామంతి, ఎంత గండం నుంచి బయటపడ్డాం. దిష్టి తీయద్దు అంటున్నాం. మరొకసారి అలా ఏమీ జరగకూడదంటే దిష్టి తీయాల్సిందే. ప్రేమ్ బాబు చదువు, తను అలాగే ఉంటుంది. నీ చల్లని చేతులతో దిష్టి తీ. వెళ్ళి చంద్రిక. సరే, ఇక్కడే ఆగు. అవునరా చిట్టి, అంతా దేవుడి దగ్గర. ఆ దైవమే చామ ఎక్కడుందో దారి చూపించింది. తనకేమీ కాకుండా కాపాడింది. అమ్మగారు, అది అమ్మా, హాస్పిటల్ నుంచి వచ్చిందని దిష్టి తీస్తుంది. తప్పే ఉందమ్మా. ఆపడానికి, చందు నడవడానికి. ఎలకి పిల్లి సాక్ష్యంలా నువ్వు నోరెట్టుకో. ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నావు? వీళ్ళు చేసేవి నీకు కనిపించవు కానీ నేను అడిగేది నీకు గొడవ ఉందా హర్ష? అసలు ఇప్పుడు ఏమైపోయిందమ్మా? ఇదేమన్నా పెద్ద నేరమా? అవునా? అంతకన్నా ఎక్కువే. అదేమన్నా ఈ ఇంటి సభ్యురాలా? మన కుటుంబమా? ఈ ఇంటి మనిషా? అదొక పని మనిషి. ఈ కంచమని రమాదేవి ఇంటి పని మనిషి. హారతులు పట్టడాలు, దిష్టి తీయడాలు చేస్తారా? ఏమనుకుంటున్నారు? నా రూల్స్ ని అతిక్రమిస్తే సహించగలరు. దిష్టి లోపలికి వస్తుంది. అలాగే బాబు గారు. బాబు గారు, క్షమించండి. లోపలికి వెళ్ళమా? పడబోతే పట్టుకున్నావా? పడితే ప్రాణాలు పోతాయా? అమ్మా, నువ్వు మాట్లాడుకోవచ్చా? అదేమన్నా నువ్వు చేసుకోబోయేదా? తెగ కేర్ చూపిస్తున్నావు. నువ్వు చేసుకోబోయేది నిషాని. నిషానే నీ భార్య. చిన్నదాన్ని మళ్ళీ పెద్ద చేయకు. ఏదైనా చిన్నదాని నుంచే పెద్దదవుతుంది. ఆదిలో నిత్యం చేయకపోతే వృక్షంలా మారుతుంది. కలిసి వెళ్ళమన్నారు కదా అని కలుపుకు పోదామని చూస్తున్నావేమో. అమ్మగారే అంతకు మించిన ఆలోచనలు చేస్తే తోలు తీస్తా. చనుకు తగ్గించుకోకపోతే
లేనప్పుడు భయపడాల్సిందే ఉంది. లోపల నీ పనులు ఉంటాయి కదా, ఓని మనిషివి వెళ్ళి చేస్తాం. ఇంకా మీ ఇద్దరికి కలిపి ఏ పని చెప్పను. కలవడం చూశానో బాగోదు. రమ మూడేదో బాగున్నట్లేదు. తన ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక నీ మీద చూపించింది. ఏం పట్టించుకోకమ్మా. అవును చాం, వదిలేసి లోపలికి వెళ్ళమ్మా. యువరాణి దగ్గరికి వెళ్ళలేదా? తనను తీసుకురాలేదు. వీళ్ళు యువరాణి ఎవరో తెలుసుకున్నారా? మాట్లాడబెట్టరా, నాకు చూపించారుగా. తను కాబోయే యువరాణి చెప్పావు కదా. ఏమైంది? యువరాణి తనే, తన కోసమే వెళ్ళాం. కానీ సుందరమూర్తి గారి కోసం వచ్చామండి. ఫోన్ కూడా పనిచేయడం లేదు. ఎక్కడికి వెళ్ళారో మీకు ఎవరు తెలుసా? ఆయన ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పారమ్మా. యువరానికి పట్టాభిషేకం కంటే తను బ్రతికి ఉండడమే ముఖ్యం. అందుకే అమ్మాయిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు కావేరి ఎక్కడుందో తెలియదు అనమాట. అవునయ్య గారు, కానీ వాళ్ళు ఎక్కడున్నా కనిపెడతాం. దొరుకుతారులేమ్మా. ఈ విషయంలో నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. ఏదో ఒక రూపంలో దేవుడే మళ్ళీ దారి చూపిస్తాడు. ఆ నమ్మకంతోనే ఉన్నానయ్య గారు. నీది గుడ్డి నమ్మకం అయ్యేలా చేస్తాం. ప్రస్తుతానికైతే నా పట్టాభిషేకానికి ప్రాబ్లం లేదు. కావేరి, నువ్వెవరో ఎక్కడున్నావో తెలియదు, కానీ భూమి మీద లేకుండా చేస్తాం. చనువు తగ్గించుకోకపోతే ప్రాణం తీసేస్తా. అర్థం కాకపోతే పాడెక్కిస్తా. ప్రేమబాబు నా చేయి పట్టుకున్న దానికి అంత రాద్ధాంతం చేశారు. ఆయన నా మెళ్ళో తాళి కట్టిన నా భర్త అని తెలిస్తే ఏం చేస్తారు? అది అసలు పెళ్ళే కాదని నా తాళి తెంచేస్తారు. అదే జరిగితే నా జీవితం శూన్యమైపోతుంది. ఏం జరగబోతోందో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఒక్కతే తాళి గురించి అడిగేస్తే నా టెన్షన్ తీరిపోతుంది. తను దాచుకున్నట్టు అనకుండా నేను దాచుకోలేకపోతాను. అడిగేస్తాను. హే చాం, ఏం చేస్తున్నావు? ఓ, పాత్రలు కడగటం అయిపోయిందా? ఇంకా పని అయిపోయినట్టే కదా. ఫ్రీగా ఏంటి బాబు, ఫ్రీ అయితే మీరు వచ్చేస్తారా? ఇప్పుడే కదా అంత పెద్ద గొడవ అయింది. ఇప్పుడు మన ఇద్దరిని మీ అమ్మగారు చూసారంటే నన్ను చంపేస్తారు. మీరు దయచేసి వెళ్ళండి బాబు గారు. అమ్మేదో ఊళ్ళో అందని నాన్న చెప్పారు కదా. పట్టించుకోవద్దు, వదిలేమని. నేను నాన్న నీకు చెప్పాను కదా, అందుకే వదిలేమని చెప్తున్నావు. అమ్మ నిన్ను పని కట్టుకొని ఏమీ అనలేదు కదా. ఆవిడేదో ఫ్రస్ట్రేషన్ లో ఉండి నీ మీద చూపించింది అంతే. ఇప్పుడు అదే ఫ్రస్ట్రేషన్ లో ఉండి చూస్తే అదే నా మీద చూపిస్తారు కదా బాబు. అవసరమా? మీరు వెళ్ళండి బాబు. అమ్మ ఇక్కడ ఎక్కడ లేచా, గదిలో ఉంది. అబ్బా, ఆ గది ఇంట్లోనే ఉంది కదా, రావడానికి ఎంతసేపు? ఏం రాదులే, కానీ నీతో కొంచెం మాట్లాడాలి. నేను చెప్పేది వినుచా. ఏం మాట్లాడాలి బాబు? 2 నిమిషాలు. ఈ రోజు మీ అమ్మగారితో మీరు నన్ను ఏదో చేయించాలని ఉన్నారు. అరే, నేను అలా ఎందుకు చేస్తాను? చెప్పేసి ఏంటంటే చాప్. అమ్మగారు వస్తున్నాను. అమ్మగారు చాప్, చాప్. మా అమ్మ పిలిచినట్టు వినపడలేదే. వస్తున్నానని వెళ్ళిందేంటి? తప్పించుకోవాలని చూస్తుందా? నేను వదలంగా. చాం, 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 చాం. ఎక్కడికి వెళ్ళింది? చాం లేదే. ఎటు వెళ్ళింది? బయటికి వెళ్ళిందేమో. చాం. అమ్మయ్య, ఎందుకు నన్ను ప్రేమ బాబు ఇలా వెంటపడి మరీ వెతుకుతున్నాను? హాస్పిటల్లో నా మెడలో ఉన్న తాళిని చూసారా? అది ఆయన కట్టింది అని తెలిసిపోయిందా? అదే అడిగితే నేనే ఏం చెప్పాలి? నేను ఈ మెడలో యాడ్ షూట్ కోసం కట్టిన తాళిని వీళ్ళంతా నిజమైన తాళి అనుకుంటున్నారు. మనం నిజంగా భార్యాభర్తలు అని ఊహించుకుంటున్నారు. నువ్వు అదొక నటన పెళ్ళని నమ్ముతున్నావు కదా. అదే మాట ఆయన ఇప్పుడు చెప్తే నేనేం చెప్పాలి? నేను మిమ్మల్ని భర్తగా భావిస్తున్నానని నేను ఎలా చెప్పుకోవడం? ఆ బాధ నేను తట్టుకోలేను. ఆయనకి దొరక్క ఉంటేనే మంచిది.
ప్రేమ్ బాబు ఏంటి వెతుకుతున్నావు? చందు చామ్ని చూసావా? దేనికి బాబు? తనతో అర్జెంట్ గా మాట్లాడాలి చందు. ఏమంటున్నావు ప్రేమ్ బాబు? ఇందాకే కదా మీ అమ్మగారు అంత పెద్ద గొడవ చేశారు. మీరు ఇప్పుడు మాట్లాడేది ఆవిడ చూస్తే ఇంకేమైనా ఉందా? బా నువ్వు చామ్లానే మాట్లాడతావేంటి? అవేం పట్టించుకోవద్దని నాన్న నేను చెప్పాను కదా. చెప్పారు బాబు అని. ఇంకేమి మాట్లాడదు చందు. ఇది లైఫ్ మ్యాటర్ చందు. నేను ఇప్పుడు తనతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. లైఫ్ మ్యాటరా? ఏంటి బాబు? అది చామ్ నాకు చెప్పాక చెప్తాను. ఆ ప్రొసీజరే బెటర్. నేను ఇప్పుడు చెప్పి తర్వాత ఇంకొకటి అయ్యి వద్దనే వద్దు.